హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే శనగపప్పు క్యాబేజ్ కర్రీ అండి. దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 3 కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. అలాగే 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా వేయించుకున్నాక అందులో 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఇలా 1 మినిట్ వేయించుకోవాలండి. తర్వాత కడిగి పెట్టుకున్న పచ్చి శనగపప్పును వేసుకోవాలి. వేసుకున్నాక ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా వేగాలండి. మంచి గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజ్ మొత్తం వేసుకున్నాక మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. క్యాబేజ్ కూడా మొత్తం కలర్ వచ్చాక టూ గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్నాక ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలండి. చూడండి పప్పు ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. అంతేనండి, మన శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.